మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రాజమహేంద్రవరంలో అనూరియా మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వరుస మరణాలతో అప్రమత్తమైన అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు. ఆయా నమూనాల పరీక్షల ఫలితాలు వచ్చాకే కలుషిత పాల వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తాయా లేక మరే కారణమా అనే అంశంపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి వాంతులు, మూత్ర విసర్జన కాకపోవటం, పొట్ట ఉబ్బటం తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా పలువురు ఆసుపత్రిలో చేరారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవగా వారు నిన్న అధికారులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రిలో పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు విక్రయిస్తుండగా అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారిలో తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు మరణించారు. తాడి కృష్ణవేణి, తాడి రమణి వాంతులు, మూత్ర సమస్యలతో ఈ నెల 20న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వారికి వైద్యులు డయాలసిస్ చేసినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనేక మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురై బాధితులు ఆసుపత్రుల్లో చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం బాధితుల నివాస ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంటింటా సర్వే చేపట్టి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సర్వే చేసిన ఇళ్లల్లోని వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తూర్పుగోదావరి కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. కిడ్నీ సమస్యలకు సంబంధించి ఎలాంటి లక్షణాలున్నా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పాల సేకరణ జరుగుతోన్న 42 మంది రైతులకు చెందిన పశువులు, వాటి ఆహారం నమూనాలు సేకరించామని తెలిపారు. 2-3 రోజుల్లో ఆయా నివేదికలు వస్తాయని వెల్లడించారు. డిఫరెంట్ హాస్పిటల్స్ లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్ లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది డయాలసిస్ లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లైయింగ్ మిల్క్ టు ఆల్ దిస్ ఫ్యామిలీస్. 106 ఫ్యామిలీస్ కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ తీస్తున్నాము. ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. పాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. అనధికారికంగా నడుపుతున్న అతడి డైరీని సీజ్ చేశామన్నారు. శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్స్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేంజ్ గా ఉంది. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన మళ్ళీ నార్మల్ గా కొంతమందికి పెట్టారు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ ని కానీ లేకపోతే ఆయన చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ ని గానీ మనం కంప్లీట్ గా సీజ్ చేశాము. ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. కిడ్నీ సంబంధిత సమస్యలతో 12 కేసులు నమోదైనట్లు DMHO వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్త కేసులేమీ నమోదు కాలేదని ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండ్యన్ రాజమహేంద్రవరంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 12 మందికి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.